ఇక్కడ అంటే ఇచ్చింది ఎండింగ్ వాల్యూ కాదు, 3 అంటే 3 లోపు అని కాదు. ఇక్కడ ఎలా ఇచ్చారు, ఎన్ వాల్యూ యూజర్ కనుక 3 ఎంటర్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఫస్ట్ 3 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏవో ప్రింట్ చేయాలి. సో అక్కడ 5 ఇస్తే ఫస్ట్ 5 రావాలి. సో 3 లోపు అంటే 1 to 3 లోపు మధ్యలో ఉన్నాయి చేయొచ్చు. మరి ఇప్పుడు ఎలా చేయాలి? సో టోటల్ ఎన్ని అవుట్పుట్స్ ప్రింట్ అవ్వాలి అనేది ఎన్ వాల్యూ కదా. సో ఎన్ వాల్యూ 1 to n టైమ్స్ లూప్ రన్ అవ్వాలి. ప్రతిసారి ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది అక్కడ, ఆడ్ వాల్యూ. సో అటు ఐ వాల్యూను కాదు, ఇటు ఇచ్చిన నంబరు కాదు, అవునా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ యూజర్ని అడుగుదాం ఇన్పుట్. నంబర్. సో నెక్స్ట్ ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్ ఏంటి, 1 కదా. సో నమ్ అనే వేరియబుల్లో 1 డిక్లేర్ చేసుకున్నా. నెక్స్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఖచ్చితంగా దానికి +2 కదా. నెక్స్ట్ది దానికి +2. సో టోటల్ ఎన్ని నెంబర్స్ రావాలి అనేది లూప్ జరుగుతుంది. 3 ఇస్తే 3 టైమ్స్ జరగాలి కాబట్టి అక్కడ ఏం పెట్టాలి, n+1. లేకపోతే అక్కడ ఐ వాల్యూ ఏం ప్రింట్ అవ్వట్లేదు కాబట్టి మీరు సింపుల్గా ఎన్ అయినా రాయొచ్చు. అప్పుడేమవుద్ది, డిఫాల్ట్ స్టార్టింగ్ 0 కదా. సో 0 to n టైమ్స్ అంటే 3 టైమ్స్ జరుగుతుంది కదా. సో అలా అయినా రాసుకోవచ్చు. అక్కడ మీరు ఐ వాల్యూ ఏం ప్రింట్ అవ్వట్లేదు కాబట్టి 1 నుంచి జరగాలన్న రూల్ ఏం లేదు కదా. 0 1 2 అలా అయినా మీకు 3 టైమ్స్ జరుగుతుంది. సో ఆ 3 టైమ్స్ ఫస్ట్ టైం ఏం ప్రింట్ అవ్వాలి, నంబర్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ నంబర్ ఏమవ్వాలి, +2 అవ్వాలి. అంతే కదా. 1 + 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ నమ్లో 3 ఉంది, ఆ 3కి +2 కదా నెక్స్ట్ది. అంటే మళ్ళీ అందులో స్టోర్ అవుతూ రావాలి కదా. సో అందుకని నమ్ +=2 అని రాశాను. సో ఫస్ట్ నంబర్ వాల్యూ 1 ఉంటుంది, 1 + 2 3 అవుతుంది. నెక్స్ట్ టైం 3 + 2 5. నంబర్లో ఏదైతే ఉందో ఆ వాల్యూనే ప్రతిసారి ప్రింట్ అవుతూ వస్తుంది. అలా ఎన్ని టైమ్స్ చేయాలి, ఎన్ వాల్యూ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ చేయాలి. ఫస్ట్ 5, ఫస్ట్ 9. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.